వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. సూర్యాపేట జిల్లాలో వరదలతో సర్వం కోల్పోయిన బాధితులు సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. బెల్లంపల్లిలో ఇసుక లేక 2 నెలలుగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఐజా కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు కనీస సౌకర్యాలు నీళ్లు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం కార్మికుల పోరాటం. మోదీ సర్కార్ హామీ ఇచ్చి మోసం చేసిందని ఆగ్రహం. వట్టెం పంప్ హౌస్ వరదలో 100 కోట్ల విలువైన యంత్రాలు. నీళ్లు ఎత్తిపోసేందుకు ముందుకు రాని సర్కార్. కృష్ణా నదిలో కొనసాగుతున్న వరద. శ్రీశైలం సాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల. హిమాచల్లో గంజాయి సాగుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం. అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బీజేపీ. హర్యానా యువకుడికి మంకీ ఫాక్స్ నిర్ధారణ. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను అలర్ట్ చేసిన కేంద్రం. రైట్, డీటెయిల్స్ చూద్దాం. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లోని కస్తూర్బా బాలికల పాఠశాల ముందు బాలికలు ఆందోళనకు దిగారు. మమ్మల్ని పట్టించుకోండి మహాప్రభు అంటూ విద్యార్థినులు నిరసన చేపట్టారు. పాఠశాలలో కనీసం తాగటానికి నీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు ఎన్నిసార్లు తమ సమస్యల గురించి మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. రెండు సార్లు కడగట్లేదు. మాకు మంచి నీటి సరఫరా మంచిగా లేదు. త్రాగడానికి ఫిల్టర్ నీళ్లు లేవు. భగీరథ వాటరే తాగుతున్నాము. గతంలో కాస్మెటిక్ ఛార్జెస్ వచ్చేవి, ఇప్పుడు రావట్లేదు. ఎగ్గు కూడా మాకు సరిగ్గా అందడం లేదు. మేము ఇక్కడ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. అంతేకాకుండా ఎక్కువగా నీళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మాకు వర్షం వచ్చినా కూడా భవనాలు ఎక్కువగా కారుతున్నాయి. అంతేకాకుండా వాష్రూమ్స్కి పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. బాత్రూమ్లు బాగాలేవు, సిలుకులు పోయినాయి, తలుపులు లేవు. కాబట్టి ప్రభుత్వ అధికారులు వచ్చి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. మిషన్ భగీరథ వాటర్ హాఫ్ అన్ అవర్ మాత్రమే వస్తుంది. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లోని కస్తూర్బా బాలికల పాఠశాల ముందు బాలికలు ఆందోళనకు దిగారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. అంటే స్టూడెంట్స్ ఎన్నో రోజులుగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికోసం అంటే ఉపాధ్యాయులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇందురా జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారాయి. గద్వాల జిల్లా ఐజా మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీవీలో విద్యార్థులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. గత 6 రోజులుగా బోర్ మోటార్ రిపేర్ కావడంతో ఈ సమస్య ఏర్పడింది. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఈ అంశాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే తల్లిదండ్రులు ఆ కేజీబీవీకి వెళ్ళినటువంటి సందర్భంలో పిల్లలు నీళ్లు బకెట్ల ద్వారా తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఈ విషయం బయటికి వచ్చింది. అయితే అక్కడే విద్యార్థులని విషయం ఆరా తీయగా గత 6 రోజుల నుంచి కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని విద్యార్థులు చెప్పారు. మరోవైపు గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అర్బన్ గురుకుల పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. బాలూరు దాంట్లో 15 రోజుల నుంచి కూడా నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే ఉన్నటువంటి ప్రైవేటు బోర్ దగ్గరికి బకెట్లతోటి పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కనీస అవసరాలకు రోజు స్నానం చేయడం, బట్టలు ఉతకడం వంటి అవసరాలకు కూడా నీళ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులుగా కూడా అక్కడ సమస్య ఉంది. మొదటిసారి సమస్యను మోటార్ రిపేర్ చేయించినప్పటికీ కూడా మళ్ళీ మోటార్ రిపేర్ రావడంతో ఉన్నతాధికారుల దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లారు. అయితే ఇన్ఛార్జ్ డిఈఓ, అదనపు కలెక్టర్ స్థాయిలో కూడా విషయం నోటీస్ లో ఉన్నప్పటికీ కూడా 15 రోజులుగా ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో విద్యార్థులకు నీటి కష్టాలు తప్పట్లేదు. సింధూర. రైట్, థ్యాంక్ యూ నరేష్.
కింగ్కోటి ఆసుపత్రిలో జీతాలు లేక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గోసపడుతున్నారు. గత 2 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఇచ్చే అరకొర శాలరీలను కూడా ప్రభుత్వం రెగ్యులర్ గా ఇవ్వటం లేదని వాపోతున్నారు. జీతాలు రాకపోవడంతో తమ జీవనోపాధి కొనసాగించడం భారంగా ఉందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగుల వద్దకు చేరింది. త్వరలోనే 48 అడుగులకు చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయని సిడబ్ల్యూసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో నిన్న భారీ వర్షం కురవడంతో తాలిపేరు ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. దాంతో గత 24 గంటల్లో ప్రాజెక్టు నుంచి 1,50,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 24 గేట్లు పూర్తిగా ఎత్తి 78,509 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 61,332 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 71 మీటర్లకు చేరుకుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ మహిళా శక్తికి బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారన్నారు. రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఆమె పోరాట స్ఫూర్తి ఇమిడి ఉన్నదని తెలిపారు. ప్రజా వ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటన తత్వం ఎల్లవేళలా ఆదర్శమన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించే దిశగా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించామన్నారు. ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసింది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కొన్ని నెలలుగా ఇసుక కొరత ఏర్పడింది. దాంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక దొరక్కపోవడంతో ఎక్కడ చూసినా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలే కనిపిస్తున్నాయి. ఇసుక కొరతతో ఇంటి నిర్మాణాలు ఆగిపోయి కూలీలకు ఉపాధి దొరకడం లేదు. ఇంటి నిర్మాణాలపై ఆధారపడి పలు రంగాలకు చెందిన కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు జీవనోపాధి లేక వీరంతా ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్, బెల్లంపల్లి, కాశీపేట మండలాలకు నెన్నెల మండలం ఖర్జీ రీచ్ నుంచి ఇసుక వస్తోంది. ఆన్లైన్ పద్ధతి ద్వారా ఇసుకను సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు కేటాయిస్తారు. రోజుకు బెల్లంపల్లికి దాదాపు 200 ట్రిప్పులు, కాశీపేట, తాండూర్ మండలాలకు 50 ట్రిప్పుల చొప్పున ఇసుకను ట్రాక్టర్ యజమానులు సరఫరా చేస్తుంటారు. నా పేరు తార్చెట్టి రామ్ కుమార్, తాపీ భవన నిర్మాణ కార్మికుల సంఘ ప్రెసిడెంట్గా గత 2 నెలల నుండి ఇసుక లేక దాదాపు 2,000 నుంచి 3,000 మంది జనాభా దాని మీద ఆధారపడి బతికేటోళ్ళం, జీవనోపాధి కోల్పోయినాం. ఇసుక లేక ఎన్ని కారణాలు అంటే ఇసుక మీద 9 రంగాల కార్మికులు జీవనోపాధి ఉంది.
సెంటరింగ్ వర్కర్సు, కార్పెంటర్సు, ఎలక్ట్రీషియన్సు, ప్లంబర్సు, వెల్డర్సు, పెయింటర్సు, లేబరు 3000 మంది జీవనోపాధి కోల్పోయినాము. ఇసుక 2 నెలల నుంచి రావడం లేదు. ఎందుకు అనగంటే అక్కడ ఒక కర్జీ దగ్గర వాగులో చెక్ డ్యామ్ కడితే కొంత వాటర్ స్టోరేజ్ అయిందని చెప్పడం జరిగింది. దానికి బదులు ఇంకొక ఆడ చూయించులు అని మైనింగ్ ఏడీ గారు చెప్పడం జరిగింది. అక్కడ వాళ్ళు పట్ట భూములు ఉన్న వాళ్ళు ఆ ల్యాండ్లోకి వెళ్ళి పోవద్దని వాళ్ళు మేము అడిగి పోవాలని చాలా ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఉన్నతాధికారులు పట్టించుకొని అక్కడ ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసి మాకు ఇసుక సప్లై చేయాలని మా కోరిక. మాకు బెల్లంపల్లికి ఆన్లైన్లో తెచ్చుకుంటాము, వేరే ఇసుక రావడం లేదు. ఈ ఇసుక మీద ఆధారపడి ఇంత జీవనోపాధి కోల్పోతున్నాం. దయచేసి 30 తారీఖు నాడు భవన నిర్మాణ కార్మికులు 9 రంగాల కార్మికులను కలిసి స్థానిక ఎంఆర్ఓ గారికి మరియు ఆర్డీఓ గారికి మరియు కలెక్టర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు ఏం స్పందించారో మాకు తెలియదు. కాకపోతే పండుగల పూట ఉపవాసం ఉండే పరిస్థితి వచ్చింది. మా అందరూ దయచేసి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని మా జీవనోపాధికి తోడ్పడాలని మేము కోరుకుంటాం. కర్జీ ఇసుక రీచ్ వద్ద నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నీటి నిల్వల కోసం వాగులో 5 ఫీట్ల ఎత్తులో చెక్ డ్యాంను నిర్మించారు. ఇది సాధారణ ఎత్తు కంటే 5 ఫీట్ల ఎత్తులో నిర్మించడంతో చెక్ డ్యాం ముందు నీరు నిలుస్తుండటంతో ట్రాక్టర్లు నీటిలో దిగబడుతున్నాయి. దీంతో ట్రాక్టర్ యజమానులు ఇసుక సరఫరా చేయలేకపోతున్నారు. చెక్ డ్యాం కు ముందు తాత్కాలిక రహదారి నిర్మిస్తే ఇసుక రవాణాకు ఆటంకం ఉండదని ప్రభుత్వ మైనింగ్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యతో 2 నెలలుగా ఇసుక సరఫరా జరగడం లేదు. దాంతో బెల్లంపల్లి, తాండూర్, కాశీపేట మండలాల్లో 350కి పైగా భవన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. దసరా, దీపావళి సమీపిస్తుండటంతో నూతన ఇళ్ల గృహప్రవేశం చేయాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేను బెల్లంపల్లి ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. గత 2 నెలలుగా మాకు ఇక్కడ బెల్లంపల్లి పట్టణంలో ఇసుక రాక తాపీ మేస్త్రీల పనులు ఆగిపోయినాయి. ఈ తాపీ మేస్త్రి వల్ల పని ఆగిపోవడం వల్ల మా 9 రంగాల వారికి నిర్మాణ రంగంలోకి వస్తారో 9 రంగాల వారికి పని ఉపాధి లేకుండా పోయింది ఇసుక లేకపోవడం వల్ల. గత వారం మేము కూడా ర్యాలీ తీసి మన కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ఇసుక ఆగిపోవడం వల్ల మేము తాపీ మేస్త్రీలు ఒక్కరికే కాదు, ఇప్పుడు ఈ భవన నిర్మాణంలో ఎంతమంది అయితే పనులు చేస్తున్నారో వాళ్ళందరి ఉపాధి కోల్పోయినాం. దయచేసి మేము విన్నవించుకునేది ఏమనగా తొందరగా ఎలా అయితే అలా మాకు ఇసుక మరి మీరు ఇసుక బయట వేసి మైనింగ్ అధికారులతో మాట్లాడి బయటికి తెప్పించి ట్రాక్టర్ వాళ్ళకి ఇచ్చి ఇసుక పంపిస్తారా, లేదా ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్ చేసి మాకు ఇసుక అనేది రావడానికి కృషి చేస్తారా? మా అందరి తరఫున మా ఉపాధి కూలీల తరఫున మేమందరం విన్నవించుకునేది ఏమనగా మా ఉపాధులు దెబ్బతిన్నాయి సార్. మాకు తినడానికి కూడా తిండి లేకుండా పోయింది. 2 నెలల నుండి 3 నెలల నుండి పనులు ఆగిపోతే మాకు వచ్చేటి కూలీలు, ఆ కూలీలు కూడా మాకు రాకపోవడం వల్ల ఇంట్లో కూరగాయలు తేవడానికి కూడా ఇబ్బంది, ఏదైనా పని చేద్దామన్నా ఇబ్బంది, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలన్నా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ వారం లోపు మాకు ఇసుక వచ్చేటట్టు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇసుక సరఫరా లేని కారణంగా నిర్మాణ రంగం కుదేలవడంతో ఇక్కడ పనిచేసే మేస్త్రీలు, కూలీలు మంచిర్యాల జిల్లా కేంద్రానికి పనుల కోసం రోజు వెళ్తున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద నిత్యం వీరంతా ఉపాధి కోసం అడ్డా మీద నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. మరికొందరు మంచిర్యాలకు వెళ్లలేక వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. మంచిర్యాలకు వెళ్లే కూలీలకు అక్కడ కూడా ఇబ్బందులు తప్పడం లేదు. 6 నెలలు వరుసగా పనిచేస్తేనే రోజు పనులకు పిలుస్తామని మేస్త్రీలు చెబుతుండటంతో వారంతా నానా కష్టాలు పడుతున్నారు. మంచిర్యాలకు వెళ్లి కూలీ పనులు చేస్తే రానుపోను ఛార్జీలతో గిట్టుబాటు కావడం లేదని కూలీలు వాపోతున్నారు. ఇసుక కొరత సమస్యను వెంటనే పరిష్కరించి తమకు జీవనోపాధి కల్పించాలని భవన నిర్మాణ కార్మికులు వేడుకుంటున్నారు. రమేష్, మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి నుంచి మాట్లాడుతున్నా. నేను ఒక సంటింగ్ ప్రెసిడెంట్ను. ఇసుక కొరత వల్ల ఒక 500 కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది ఆల్రెడీ. ఈ ఇసుక కొరత గవర్నమెంట్లు వాళ్ళు వెంటనే మంజూరు చేయాలని అందరికీ దయచేసి కోరుకుంటున్నాను. ఇసుక రీచ్లో తాత్కాలిక రహదారి ఏర్పాటు చేసి ఇసుకను సరఫరా చేయాలని, లేకపోతే తమ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయని నిర్మాణ రంగ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
కుండపోత వర్షాలకు సూర్యాపేట జిల్లా ప్రజలు అతలాకుతలమయ్యారు. వరద ముంపు ప్రాంతాల్లో విషజ్వరాలు చుట్టుముట్టాయి. తినడానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్టలేక చెట్టుకొకరు పుట్టకొకరులా మిగిలిపోయారు. వరదలతో అతలాకుతలమై సర్వం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ప్రకటించిన తక్షణ ఆర్థిక సాయం కూడా ఇంకా అందలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు సూర్యాపేట జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం మిగిల్చాయి. కాలనీలు, ఇళ్లలోకి చేరిన నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొలాల్లో వేసిన ఇసుక మేటలు, నీట మునిగిన పొలాలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. కోదాడ, హుజూర్ నగర్లో చెరువు కట్టలు తెగి పట్టణాలపై వరద ఒక్కసారిగా విరుచుకుపడింది. దీంతో దాదాపు అన్ని కాలనీలు నీట మునిగాయి. కళ్ల ముందే ప్రజలు సర్వస్వం కోల్పోయారు. ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ పాడయ్యాయి. ముఖ్యంగా నిత్యావసర సరుకులు, బియ్యం, టీవీలు, ఫ్రిడ్జ్లు, మంచాలు, సిలిండర్లు, సర్టిఫికెట్లు, బంగారు ఆభరణాలు, బట్టలు, బైకులు, పదుల సంఖ్యలో కార్లు వరదలో కొట్టుకుపోయాయి. వందల సంఖ్యలో పశువులు, మేకలు కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. వరదల్లో 3 గల్లంతయ్యారు. సూర్యాపేట జిల్లాలో వరద వచ్చిన 3 రోజులకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొన్నది. నష్టపోయిన ప్రతి ఇంటికి తక్షణ ఆర్థిక సాయం 10,000 చొప్పున అందిస్తామని ప్రకటించింది. స్వయానా సీఎం రేవంత్ మోతె మండలానికి వచ్చి రివ్యూ చేసిన తర్వాత ఈ మేరకు నిర్ణయం వెల్లడించారు. అయినా ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అందలేదు. దెబ్బతిన్న ఇళ్ల వివరాల్ని అధికారులు ఇంతవరకు నమోదు చేయలేదు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై భీకరంగా వరదలు వచ్చి ప్రజలు చిన్నాభిన్నమైనా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. కనీసం ఆదుకోవాలన్న స్పృహ కూడా సర్కారుకు లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా అన్నీ కొట్టకపోయినాయండి. సామాను, ఫ్రిడ్జు, అన్ని కూలర్లు, బియ్యంతో సహా మా అయితే 4 క్వింటాలు బియ్యం తడిసినాయండి. ప్రతి ఒక్కటి అందరి ఇళ్ళలో అదే పరిస్థితి. బజార్ మొత్తం బాగా దగ్గర ఉంటానా అన్నీ కొట్టకపోయినాయి. మొత్తం ఒక్కసారి వచ్చేలాగా చదువుకోలేని పరిస్థితి ఉంది. ఇంతవరకు అయితే ఇంకో 1 కిలో మామ బియ్యం పోయినాయి, మీకు ఇంకో బియ్యం ఇస్తాం, కూరగాయలు ఇస్తామని వచ్చిన నాదులు లేడు. అందరూ కూలి చేసి బతుకునే వాళ్ళకి కిరాలకు ఉండే వాళ్ళే. మున్సిపాలిటీ వాళ్ళు కానీ రాలేదండి, ఎవరు రాలేదు. అసలు మొత్తం మునిగిపోయింది. బియ్యం కానీ సరుకులు కానీ ఏమీ లేక 3 రోజులు పిల్లలతో ఎంతో ఇబ్బంది పడ్డాం మేము. మాకు ఎటువంటి సహకారం అందలేదు. ఉత్తమ్ పద్మావతి గారు వచ్చారు కానీ కార్ గ్లాస్ కూడా కిందకి దించి మాకెళ్ళి చూసింది కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినా వరుస సెలవులు రావడంతో అధికారులు ఫీల్డ్లో ఉండటం లేదు. వరదల వల్ల జరిగిన నష్టాల్ని అంచనా వేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చి చేతులు దులుపుకుంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఏ ఒక్క అధికారి ముంపు ప్రాంతాల్లో పర్యటించడం లేదు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించలేదు. దీంతో ప్రభుత్వ ప్రకటనపై బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారు. మాకెళ్ళి ఇంతవరకు ఒక రాజకీయ నాయకులు కానీ ఒక్కళ్ళు కానీ ఇంతవరకు తొంగి చూడు, మాది దీనమైన పరిస్థితి. మేము టిఫిన్ బండి వేసుకుని బతికే వాళ్ళం. ఒక్కళ్ళు కూడా వచ్చి సహాయం చేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ రాలేదండి ముందుకి. మాలాంటి లేని వాళ్ళని ఎవరు ఆదుకోవాలా? వచ్చిర్రు, రాసుకున్నారు, పోయారు. ఏం పోయింది ఏముందో కూడా పలకరీలు. తింటానికి ఉన్నాయా లేవు అని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఎవరూ లేరు మమ్మల్ని. ఏమిటంటే మాకేమెరక, మా కాడ ఏమి లేవు, పైనుంచి వస్తేనే మేము ఇస్తాం ఏవేనా అని మాట్లాడుతారు. సూర్యాపేట జిల్లాలో 40,000 ఎకరాల్లో పచ్చని వరి పొలాలన్నీ కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పంట నష్టంపై ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు సర్వే చేయలేదు. రైతుల దగ్గరికి వెళ్లి పంట నష్టం వివరాల్ని సేకరించలేదు. మేము వ్యవసాయం చేసుకోవడానికి కనీసం మీరు ఇస్తానన్న 10,000 రూపాయలు ఏ రకంగా సరిపోవు. ఉచిక మేటలు వేసిన ఉచికని తీయడానికి కనీసం ట్రాక్టర్ల డీజిల్కి, ట్రాక్టర్ల ఖర్చులకే సరిపోతున్నది. మేము మళ్ళీ వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు 30,000 రూపాయల దాకా ఖర్చు కావచ్చు. మీరు తక్షణమే ఇప్పుడు వేస్తే పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మా పొలం చెరువు అలుగెళ్ళి పోతురనుకుంటా, చెరువు కింద అలుగెళ్ళి నీళ్లు వచ్చేసి ఈ వర్షానికి మొత్తం కూడా మేట రోసింది. ఈ గవర్నమెంట్ 10,000 రూపాయలు ఇస్తా అంటారు. 10,000 దేనికి వస్తాయి? ఏదో నామకే వాస్తే ఇచ్చినట్టే ఉంది. కానీ గవర్నమెంట్ కూడా ఆలోచించి 25,000 నుంచి 30,000 ఇస్తే రైతుకు లాసు లేదు, ఇబ్బంది ఉండదు. వరద బాధితులకు వెంటనే 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినా ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ప్రభుత్వ పరంగా ఏదో ఒకటి అందుతుందని అనుకున్నామని, వరదలొచ్చి 5 రోజులు గడిచినా ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి పోతున్నారు తప్ప పట్టించుకోవడం లేదని బాధితులు మండిపడుతున్నారు. ఆపరేషన్ భేడియాలో పురోగతి సాధించారు యూపీ ఫారెస్ట్ అధికారులు.
బహ్రెయిచ్ను వణికిస్తున్న తోడేళ్ల గుంపులో మరోదాన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 5 నరమాంసభక్షక తోడేళ్లను పట్టుకున్నట్లయింది. అయితే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గుంపులో ఒకదాన్ని కోసం గాలిస్తున్నామన్నారు అధికారులు. కాగా వీటి వల్ల సుమారు 2 నెలలుగా బహ్రెయిచ్లోని 35 గ్రామాలు హై అలర్ట్లో ఉన్నాయి. తోడేళ్ల కాటుకు 10 మంది మృతి చెందగా మరో 35 మంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే తోడేళ్లను పట్టుకోవటం అసాధ్యమైన తరుణంలో వాటిని కాల్చేయాలని యూపీ సీఎం ఆదేశించింది. టైఫూన్ యాగీతో వియత్నాం విలవిలలాడిపోతుంది. తుఫాను దాటికి దేశంలో 72 మందికి పైగా మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. అయితే యాగీ కాస్త అల్పపీడనంగా మారినా వరదలు ముంచెత్తుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత స్థావరాలకు తరలించి వియత్నాం సర్కార్ 12 ప్రావిన్స్లో స్కూళ్లను తాత్కాలికంగా మూసివేసింది. ఇటు వర్షాలు వరదల తాకిడికి ఉత్తర వియత్నాంలో ఉన్న ఓ బ్రిడ్జ్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో బ్రిడ్జ్ మీద ఉన్న 10 కార్లు 2 స్కూటర్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.